హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ అండి. ఈరోజు నేను మెత్తల్లో చింత చిగురు కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అండి: చింత చిగురు, మెత్తళ్ళు, ఇదిగోండి చింత చిగురు బాగా మెత్తళ్ళను మనం నీళ్ళలో నానబెట్టుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మెత్తళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత నేను అన్నీ కలిపి పెడుతున్నాను, మీకు చెప్తున్నాను చూడండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ మనం కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోని నేను చూపిస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసి మొత్తం మనం అన్నీ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి నూనె కూడా దాంట్లోనే వేసి మొత్తం కలిపి పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఇవ్వండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది కర్రీ. నేను ఒక 6-7 కాయల వరకు వేసానండి. ఈ కర్రీలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింత చిగురు మనకి సీజన్లోనే దొరుకుతుందండి. ఇలా ఎప్పుడన్నా ఒకసారి దొరికే ఐటెంలో మనం ఇట్లా నీట్గా ప్రాసెసింగ్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి కర్రీ. ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. చూడండి, నేను చేస్తున్న విధంగా నేను ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిరపకాయలు కూడా అండి బారుకి మధ్యలో కట్ చేసి ఇలా నేను చిన్న పీస్లు కట్ చేయలేదండి, ఇలా వేసుకోవాలి. చింత చిగురుని కూడా మనం చింత చిగురు తీసుకున్న తర్వాత దాంట్లో పుల్లలు ఏమైనా ఉన్నాయో చూసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి కొంచెం మెత్తగా నలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను అన్నీ కడిగేసి ఒకసారి డేక్షాలో వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసానండి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఉప్పు, మనం రుచికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి. అన్ని ఐటమ్స్ ఒకసారి వేసుకొని కలిపి పెట్టి మనం చేసుకోవాలండి. కారం కూడా వేసాను. కారం వేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి. అన్నీ పచ్చివేనండి, నేను తాలింపు వేయట్లేదు, మొత్తం కలిపి పెడుతున్నాను. చూడండి, ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అన్నీ కలిసేలాగా మనం గంటతో తిప్పుకోవాలండి. ఇదిగోండి, నేను స్టవ్ మీద పెట్టలేదు, ఇంకా అన్నీ పచ్చివేనండి. మొత్తం ఇలాగ కలుపుకొని మనకి కారం సరిపోయిద్దో లేదో చూసుకుంటే అర్థమవుతుందండి. ఇదిగోండి, చూసారా, మొత్తం అన్నీ కలిపి పెట్టానండి. ఇప్పుడు మనం ఇది ఇలా కలిపి పెట్టుకుని మిశ్రమాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడదామండి. ఈలోపు మనం ఇందాకే మెత్తళ్ళు నానబెట్టుకున్నాం కదా, స్టార్టింగ్లోనే మెత్తళ్ళు బాగా ఇసుక ఉండిద్దండి. మెత్తళ్ళలో 4-5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని మనం నానబెట్టుకుంటే ఆ ఇసుక అంతా అడుక్కి వెళ్ళిపోయిద్దండి. ఇదిగోండి, చూసారా, నేను స్టవ్ మీద పెట్టాను. అన్నీ కొంచెంసేపు బాగా ఆయిల్లో మగ్గాలండి. ఇప్పుడు మెత్తళ్ళు శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని, ఇసుక ఉండిద్దండి, చాలా శుభ్రంగా నీట్గా కడుక్కోండి. ఒక 4-5 సార్లు ఈ మెత్తళ్ళు శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఆయిల్లో వేయించుకుంటే ముక్క అనేది చెదిరిపోకుండా నీట్గా అలాగే ఉంటుందండి. ఇదిగోండి, చూడండి, నేను చూపిస్తున్నాను. మెత్తళ్ళు నేను ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో కడిగాను, అయినా కానీ చూసారా ఎలా ఉన్నాయో. శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుంటే బాగా నీట్గా ఉంటాయండి. చూసారా, కలర్ కూడా వైట్గా వచ్చేసింది. బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించితే ఏంటంటే ముక్క అనేది మనం కర్రీలో వేసినప్పుడు చిదిరిపోకుండా ఉండిద్ది. సపరేట్గా పక్కన చిన్న బాండి ఒకటి పెట్టుకొని నేను 1 గంట ఆయిల్ వేసి అదిగోండి చూపిస్తున్నాను. మెత్తళ్ళన్నీ వేసి వేయించానండి. వేయించుకొని మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అలాగే ఆ కళాయిలో అలాగే ఉంచితే ఏంటంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, మెత్తళ్ళన్నీ వేస్తున్నాను నేను దీంట్లోనే. కొంచెం జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకుంటే మనం కర్రీలో వేసినప్పుడు ఆ వాటర్ కానీ దాంట్లో అవి మగ్గినప్పుడు చిదిరిపోకుండా మనం ఎలాగైతే తీసుకున్నాం పీస్ అలాగే ఉండిద్దండి. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చింత చిగురు మెత్తళ్ళు చాలా బాగుండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనం 1 ఇయర్కి ఒకసారి మనం తినగలమండి చింత చిగురిని. అది వచ్చినప్పుడు ఇలా టేస్టీ వంటలు చేసుకొని చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చూడండి, అన్నీ రెడ్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాను. ఇదిగోండి, మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గి కొంచెం
వేగాయి చూసారా. వేగిన తర్వాత ఒక చెంబు వాటర్ వేసుకొని వాటర్ అంతా మరిగి కొంచెం వాటర్ తగ్గుతున్నప్పుడు మనం చింత చిగురు పెట్టుకోవాలండి. దీంట్లో నేను ఆల్రెడీ ముందుగానే చింత చిగురిని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చింత చిగురులో పుల్లలు కానీ ఏమీ లేకుండా ఏదైనా ముదురాకు కానీ ఏదైనా ఉండిద్దా మొత్తం చూసుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఉడకబెట్టాం కదండి. ఇట్లా మనం ఎత్తినప్పుడు అదిగోండి అలా కట్ అయిపోతే ఉల్లిపాయ ఉడికినట్టండి. అది మనం వాటర్ వేసి కొంచెంసేపు ఉడకబెట్టాం కదా, మనం ఇలా కట్ చేయగానే తినిగిపోతే మనకు అది ఉడికిపోయినట్టండి. ఇదిగోండి చింత చిగురు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని కొంచెం జస్ట్ నలిపానండి. నలిపి ఇప్పుడు నేను కర్రీలో వేస్తున్నాను చూడండి. ఇదిగోండి అలాగ మొత్తం మనం చింత చిగురు మొత్తం కర్రీలో వేసినానండి. మనం స్టార్టింగ్లో ఇవి ఉడకబెట్టినప్పుడు ఒక చెంబు వాటర్ వేసాం కదండి. వాటర్ కొంచెం లైట్గా బాయిల్ అయిపోయి కొంచెం వాటర్ తగ్గిద్దండి. తగ్గినప్పుడు మనం చింత చిగురు పెట్టుకుంటే సరిపోతుందండి. చింత చిగురు పెట్టుకుని చింత చిగురు బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఎలాగో మెత్తళ్ళు నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం చింత చిగురు బాగా ఉడికి వాటర్ కొంచెం ఆవిరైపోయిన తర్వాత మెత్తళ్ళు వేసుకుంటే బాగుండిద్దండి. ఇప్పుడు చింత చిగురు అంతా దీనిలో పెట్టాను చూడండి. ట్రై చేయండి, చాలా బాగుండిద్దండి. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి మీకు. నేను చూడండి మొత్తం మీకు నేను చూపిస్తున్నాను. మనం చెంబు వాటర్ వేసామండి. మొత్తం బాయిల్ అయ్యి చూసారా, ఇగురు పెట్టగానే మొత్తం గ్రేవీగా అలాగ వచ్చిందో గుత్తగా వచ్చింది కదా. ఇలా ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుందండి. ఇది ఇప్పుడు ఈ వాటర్కి ఇదంతా బాగా మగ్గిపోయి ఉప్పు కారం అంతా బాగా పట్టిద్దండి ఇగురుకు కూడా. మనం చింత చిగురు వేసాక మొత్తం బాగా అంతా ఇదిగోండి చూసారా, ఆకంతా మగ్గిపోయిందండి బాగా. వాటర్ కూడా కొంచెం ఉన్నాయి. ఇప్పుడు మనం మెత్తళ్ళు వేసుకొని మనం చూస్తున్నాం చూడండి. అది మెత్తళ్ళు వేయించాను కదా. వేయించినప్పుడు మనం విరగ తీసినా కానీ అవి విరిగిపోవట్లేదండి. ఇప్పుడు ఆ క్వాంటిటీ వాటర్ ఉన్నప్పుడు మనం మెత్తళ్ళు వేసుకోవాలండి. నేను మెత్తళ్ళు వేయించిన ఆయిల్ కూడా దాంట్లోనే వేస్తున్నానండి. మొత్తం అంతా కలుపుకొని చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. నేను మెత్తళ్ళు వేయించిన ఆయిల్ని కూడా కర్రీలోనే వేసానండి. అసలు వాటర్ అనేది లేకుండా బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా వీటిని బాగా ఇచ్చేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. అసలు వాటర్ అనేది లేకుండా బాగా చింత చిగురు బాగా అసలు ఆకులు తలకలుగా కూడా కాకుండా బాగా మగ్గిపోయిందండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. చాలా సింపుల్ అండి. మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది.